కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బసవతారకం హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ రూట్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ భవన్ లో కేటీఆర్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు తమ వాహనాల్ని తెలంగాణ భవన్ వద్ద రోడ్డుపైనే పార్క్ చేయడంతో ఇబ్బంది తలెత్తింది. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్ నగర్ మార్గంలో వాహనాలు స్లో అయ్యాయి. తెలంగాణ భవన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. ట్రాఫిక్ పద్ధతిలో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటకు పైగా సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఇటు తెలంగాణ భవన్ లో కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాలెండర్ దాంతో డైరీ ఆవిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలందరూ కూడా ఇటు రోడ్డు మీద ఎక్కడికక్కడ కూడా వాహనాలు పార్కింగ్ చేయడంతో పెద్ద ఎత్తున కూడా భారీగా జన సమీకరణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మొదలుకొని బీఆర్ఎస్ సంబంధించినటువంటి భవన్ తెలంగాణ భవన్ వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఎఫెక్ట్ తో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం వాహనాలు ఎక్కడికక్కడ కూడా స్లోగా మోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు బంజారా హిల్స్ నుంచి ఫిలిం నగర్ కు వచ్చినటువంటి మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఫిలిం నగర్ చౌరస్తా సీవీఆర్ చౌరస్తా నుంచి మొదలుకొని ఏదైతే ఇటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణ భవన్ దగ్గర రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వాహనాలు రోడ్ల మీద పార్కింగ్ చేసేయడంతో దాదాపు వందలాది వాహనాలతో మొత్తం కూడా అక్కడ నిండిపోవడంతో మొత్తం వెహికల్స్ అంతా కూడా స్లోగా మోగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ చేశారు. ఎక్కడెక్కడ కూడా రోడ్స్ అయితే క్లియర్ చేసే పనులు పడ్డారు. మరోవైపు ఏదైతే ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఏదైతే కేబీఆర్ పార్క్ చౌరస్తా అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ మార్గంలో అటువైపు కూడా కొన్ని వాహనాలు ఇటు చేస్తుంటే ఈ మార్గంలో కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు ట్రాఫిక్ పద్ధతిలో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి చాలా మంది ఏదైతే రాత్రి నుంచే సెలబ్రేషన్ చేసుకుని కొంత ఉదయం లేట్ గా రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రజలు ఏదైతే ఒక్కసారిగా ఈ కార్యక్రమం నేపథ్యంలో మొత్తం ఈ చుట్టుపక్కల బంజారా జూబ్లీ మార్గంలో ఎక్కడికక్కడ కూడా మరిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు అంతా రూట్ అంతా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇంకా 1 అవర్ పాటు ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది. వాస్తవానికి 10 నిమిషాల ప్రయాణానికి వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు గంటకు పైగా సమయం అయితే పడుతుంది. వెహికల్స్ అన్ని కూడా చాలా నెమ్మదిగా స్లోగా మోగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పి నుమాన్, అయితే ప్రస్తుతం ఈ రోజు జనవరి 1 అవడము తర్వాత అలాగే చాలా మంది అక్కడ రాత్రి నుంచి కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఉంది, న్యూ ఇయర్ వేడుకలుగా బయటికి రావడము, ఈ నేపథ్యంలో కేటీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ ఇవన్నీ కలిపి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కదా. పోలీసులు ఎట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రస్తుతం ఏదైతే ఇటు తెలంగాణ భవన్ వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా డైవర్ట్ చేస్తారు కొన్ని వెహికల్స్ ని. సో ఇటువైపు ఏదైతే కమాండ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్, ఫిక్షన్ ఆఫీస్ కమాండ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ని ఫిలిం నగర్ నుంచి రాకుండా కొంత ఇస్కాన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ మార్గం నుంచి ఏసీపీ ఆఫీస్ నుంచి కొన్ని వెహికల్స్ డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరోవైపు ఏదైతే ఇటు టెంపుల్స్ కూడా ఎక్కువగా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. కేబీఆర్ ముఖ్యంగా ఏదైతే ఇటు బీఆర్ తెలంగాణ భవన్ పక్కనే ఏదో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది. సో పూరి జగన్నాథ్ టెంపుల్ కి వాస్తవానికి అక్కడ ఈ రోజు ఎక్కువగా రద్దీ ఉంది, ఆ రద్దీ కూడా. సో ఆ రద్దీకి ఇది కూడా తోడవడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది క్లియర్ అవడానికి కూడా నరేష్ ఇంకా దాదాపు 1 గంట వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏదైతే రోడ్ల మీదనే వెహికల్స్ జిల్లాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వెహికల్స్ పార్కింగ్ చేసి వెళ్ళిపోవడంతో మొత్తం కూడా ఎమర్జెన్సీగా వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం వాటన్నిటి కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. దాంతోపాటు ఏదైతే ఇటు తెలంగాణ భవన్ పక్కనే ఒక లింక్ రోడ్ ని కొత్తగా ప్రారంభించారు. ఆ లింక్ రోడ్ నుంచి కూడా కొన్ని వెహికల్స్ అయితే డైవర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి అయితే అదే ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ 10 నిమిషాల ప్రయాణానికి 5 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటకు పైగా టైం పడుతుంది. ఇక 4 వీలర్ లో ఉన్నటువంటి వాహనదారులు మాత్రం దాదాపు గంటన్నర పైగానే సమయం పడుతుందని చెప్పవచ్చు. ఇక 2 వీలర్స్ వాహనదారులు పూర్తిగా గల్లీల్లోంచి అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్న బస్తీల్లోంచి అటు నుండి వెళ్ళినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో వెళ్తున్నప్పుడు కూడా ఆ ఏరియాలో లోపల ఉన్నటువంటి కాలనీలు కానివ్వండి, బస్తీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. సో వైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి సమయంలో సో
ఏదైతే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ, డైరీ ఆవిష్కరణ పేరుతో మొత్తం కూడా జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ లో ఉన్నటువంటి నాయకులంతా కూడా వారి అనుచరులతో తెలంగాణ భవన్ చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వాహనదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు, రూట్ అంతా కూడా క్లియర్ చేసే పనులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్, నుమాన్.